నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై థాట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు రెసిపీ నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా, పుల్ల పుల్లగా. అయితే ఈరోజు నేను నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా గోంగూర తీసుకుందామండి. నేను 4 కట్టల గోంగూరని తీసుకుంటున్నాను. ఎర్ర గోంగూరను మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎర్ర గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరను తీసుకొని నీట్గా ఆకులన్నీ ఈ విధంగా ఒలుచుకోవాలండి. కాడలు రాకుండా ఆకులు మాత్రమే ఒలుచుకోవాలి. మొత్తం కట్టలన్నీ ఈ విధంగా శుభ్రంగా ఒలుచుకొని పక్కన పెట్టుకుందాం. నేను 4 గోంగూర కట్టలు తీసుకుంటే నాకు ఇంత గోంగూరకు వచ్చిందండి. దీన్ని 4 నుండి 5 సార్లు శుభ్రంగా కడుక్కుంటాను. ఆకుకూరలు ఎప్పుడైనా ఎక్కువ సార్లు కడగడం మంచిదండి. గోంగూరని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందామండి. జల్లిగంటలో వేసి పక్కన పెడుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారం చూసుకొని వేసుకోండి, ఎవరి స్పైస్కి తగ్గట్టు వాళ్ళు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 7 నుండి 8 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకని పచ్చిమిర్చి కొంచెంగా ఎండుమిర్చి ఎక్కువగా వాడాను. ఇప్పుడు వీటన్నిటిని పక్కన తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకుందామండి. ఈ గోంగూరను మంచిగా మగ్గనిద్దాం. చూసారుగా, ఎంత గోంగూర వేసుకుంటే ఎంత ఏందో మగ్గిపోయి చాలా తక్కువ అయిపోతుంది కదా ఆకుకూర ఎప్పుడైనా. ఈ గోంగూరను మంచిగా దగ్గరికి వచ్చేలా మగ్గనిద్దాం. ఇలా పోపు పెట్టుకున్న చాలా బాగుంటుంది, కాకపోతే మనం ఎండుమిర్చి ధనియాలు వేసుకున్నాం కదా, వాటితో గ్రైండ్ చేసుకుందామండి. స్టవ్ కట్టేసి గోంగూర చల్లారనిద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే చల్లారిపోయిన గోంగూర మొత్తంగా వేసుకుందామండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. చూసారుగా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందామండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు కోసం కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ మొత్తం వేసేద్దాం. పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో కలిసేలాగా మంచిగా కలుపుకుందామండి. ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. లేదు మాకు నిలవ పచ్చడి కావాలనుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడిలో ఆనియన్స్ వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎవరైనా అలా తినే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా ఆనియన్స్ వేసుకొని తింటే. పంట కింద ఆనియన్స్ క్రంచీగా తగులుతూ నోట్లో పుల్ల పుల్లగా గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.